తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని జనం ఎందుకు ఓడగొట్టారు అనేది అందరికీ తెలుసు. ఆయన మొత్తంగా కూడా ఈ వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేయటము, ప్రజాస్వామ్యం అనే దాన్ని మూలక దొయ్యటము, కేవలం ఏదో జనానికి సబ్సిడీ మీద లేతే కొన్ని పెన్షన్లు లేదంటే కొన్ని సంక్షేమ పథకాలు అమలు జరుపుతూ ఓట్ బ్యాంక్‌ని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. దాని ద్వారా తాము గట్టెక్కొచ్చు అని చెప్పేసేసి ఆయన అనుకున్నాడు. అది కాదు పద్ధతి అని చెప్పేసేసి జనం మొట్టికాయలేశారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమికి అధికారం ఇచ్చారు. ఇప్పుడు దాదాపుగా 60 రోజులైంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన మీద ఇప్పుడు గ్రిప్ వచ్చిందా? ఇప్పుడు ఇంకోటేందంటే, ఇప్పుడు ఇంతకుముందు సంక్షేమ పథకాల విషయంలో చంద్రబాబు నాయుడు ఆయన మార్కెట్ ఎకానమీని నమ్ముతాడు, సంస్కరణలు నమ్ముతాడు కాబట్టి ఆయన జాగ్రత్తగా ఉంటాడన్నా సరే, ఈ పొలిటికల్ సిచ్యుయేషన్ లో భాగంగా ఆయన కూడా ఇంకా అదనంగా పెన్షన్లు ఇస్తాము, అదనంగా స్కీమ్లు ఇస్తాం అని చెప్పేసి ఆయన ఆకాంక్షలు పెంచారు. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అసలు గవర్నమెంట్ లో ఎక్కడికి పోయినా సరే జగన్ మనుషులే ఉన్నారు, మాకు పరిపాలన మీద గ్రిప్ రాకుండా వాళ్ళు అడ్డం పడుతున్నారని కూడా వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఇదే శ్వేతపత్రాలకు సంబంధించిన సమాచారం ఇవ్వటం కానీ, లేదంటే ఎక్సైజ్ శాఖలో ఇప్పుడు ఆ సస్పెన్షన్ ఆర్డర్ కూడా తీసుకోకుండా ఆ గనుల శాఖ డైరెక్టర్ వెళ్ళిపోవటం, ఇట్లాంటివన్నీ కూడా అంటే చంద్రబాబు లాంటి ఒక అడ్మినిస్ట్రేటర్ గా పేరొందిన ఒక సీఎం ఉన్నప్పుడు ఇవన్నీ ఇంత లూజుగా ఎందుకు జరుగుతుంది అనేది ఒక ప్రశ్నార్థకంగా ఉంది. దీనికి సంబంధించిన విశ్లేషణని అందించడానికి మనతోటి ఎనలిస్ట్ నల్లమోతు చక్రవర్తి గారు మనతోటి ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి చక్రవర్తి గారు. నమస్కారం సత్యనారాయణ గారు. అదేనండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన్ని ఓడించడం ఎందుకు ఓడించారు జనం అనేది ఏంటంటే, మొత్తంగా ఇక్కడ కేసీఆర్ గానీ అక్కడ ఆయన గానీ ఏంటంటే, వాళ్ళు ఈగోకు పోవటం, జనంతో కాంటాక్ట్ లేకపోవటం, వ్యవస్థలను ధ్వంసం చేయటం, పోలీసు రాజ్యం కింద మార్చడం, నిరంకుశత్వం. మెయిన్ డెమోక్రసీలో ఏదైనా సహిస్తారు కానీ జనం నిరంకుశత్వాన్ని సహించరు. ఇదంతా జరిగింది. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఇప్పుడు ఏంటి, ఏమన్నా ప్రజల ఆకాంక్షలు తీరినాయా? ఇప్పుడు జగన్ ని ఓడగొట్టారు, ఆ ఓడగొట్టినందుకు ఏమన్నా ఫలితం లభించిందనే అనిపిస్తుంది. సో జగన్ ఎందుకు ఓడిపోయారు అన్న ప్రశ్న అడిగారు. దానికి మీరు పర్ఫెక్ట్ గా చాలా క్లుప్తంగా సమాధానం కూడా ఇచ్చారు. సో మీరు చేసే ఆ విశ్లేషణ ఐ అగ్రి. నిరంకుశత్వం మెయిన్. కేవలం ఉచితాలు ఇవ్వటం సరిపోదు, ప్రజలకి సుపరిపాలన కూడా కావాలి అనేది మీతో ఏకీభవిస్తున్నాను. ఇక చంద్రబాబు నాయుడు గారు అంటే వచ్చి 2-3 నెలలు అయింది. అంటే నేను టీడీపీ ప్రమాణ స్వీకారం చేసిన మొదటి వారం నుంచి మొదలు పెట్టాను విమర్శించడం. నా విమర్శ టీడీపీకి నష్టం చేయటానికి కాదు, ఎందుకంటే నేను టీడీపీని గట్టిగా సమర్థించాను. సంవత్సరం పాటు చాలా గట్టి పోరాటం చేశాం. ఏపీ టుమారో అనే సంస్థ స్థాపించి టీడీపీ గెలుపు కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఓటమికి చాలా గట్టి ప్రయత్నం చేశాం. మా వంతుగా పౌర సంఘం, పౌర సమాజం, రాజకీయాలతో సంబంధం లేకుండా, ఎవరు ఏమి ఆడకుండా మా సొంతంగా కొంత లైక్ మైండెడ్ పీపుల్ అందరం కలిసి గట్టి కృషి చేశాం. ఓకే. సో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత విమర్శలు ఏంటంటే, ప్రజలకి కొన్ని కారణాలతో టీడీపీకి అత్యధిక మెజారిటీ ఇవ్వటం జరిగింది. ఒకటి ఆబ్వియస్లీ అభివృద్ధి జరగాలనేది. చంద్రబాబు నాయుడు గారికి గతంలో ప్రత్యేకంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన కార్యక్రమాలు, అప్పుడు వచ్చిన అభివృద్ధి, అది అందరికి గుర్తుంది. అది చరిత్రలో నిలిచిపోయే ఒక ఫేజ్, ఒక ఘట్టం ఆయన పరిపాలన. అట్లాంటిదే వస్తుందనే ఆశ ఒకటి ఉంది. కొంత 2014 నుంచి 19 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన అందించారనేది నా భావన. అభివృద్ధితో సహా బ్యాలెన్స్ చేస్తూ, సంక్షేమం చేస్తూ అభివృద్ధి చేయడం. కానీ 2019-24 మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకాలు తారస్థాయికి వెళ్ళాయి. అయితే ఇది చేసిన వాళ్ళందరూ మూల్యం చెల్లించారు. మీరు గమనిస్తే, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకో పక్క కేసీఆర్ గారు టిఆర్ఎస్ పాలనలో. నేను పాలన 10 ఏళ్ళు దగ్గరుండి చూశాను. నేను తెలంగాణ గ్రామాల్లో ఉంటాను, ప్లస్ హైదరాబాద్ లో చూశాను, గ్రామాల్లో చూశాను. పాలనలో పెద్ద డోకా లేదు, నిరంకుశ పాలన. బట్ అడ్మినిస్ట్రేషన్ వైజ్ పాలన అంటే అనేది లా అండ్ ఆర్డర్, సంక్షేమ పథకాలు ప్రజలకు చేర్చడం, రోడ్లు,
సో ఆ పరంగా కనుక చూస్తే హైదరాబాద్ అభివృద్ధి, ఐటీ సెక్టర్ అభివృద్ధి, ఇక్కడ ఉపాధి అవకాశాలు టిఆర్ఎస్ చాలా బాగా చేసిందండి. పవర్ సప్లై, ఇరిగేషన్, ఇది మిషన్ కాకతీయ ద్వారా చెరువులు నింపి గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ చేయటం, ఇవన్నీ నేను పర్సనలీ ఐ ఎక్స్పీరియన్స్, ఐ హావ్ సీన్ ఇట్. అయినప్పటికీ ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడంటే నిరంకుశం. మోడీ కూడా అదే సేమ్ థింగ్. సో దీస్ ఆర్ ద రీజన్స్ వై దే హ్యావ్ లాస్ట్. బట్ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఆశించింది ఏంటంటే, ఒకటి అభివృద్ధి పరంగా చేస్తాడనేది ఆయన మీద నమ్మకం. రెండోది, ఈ 2019 నుంచి 24 వరకు ప్రభుత్వ వ్యవస్థ మీద ప్రజలు పూర్తిగా నమ్మకం కోల్పోయారు. పోలీస్ వ్యవస్థ పనిచేయలేదు, న్యాయ వ్యవస్థ పనిచేయలేదు, ప్రజల్ని రక్షించాల్సిన ఏ వ్యవస్థలు ప్రజలకు రక్షణగా నిలబడలేదు. ప్రజలు ప్రాణాలు చేతుల్లో పెట్టుకొని బతికారు. డబ్బులు వస్తున్నాయి, నెలకి అందరు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, కానీ అది కాదు. రౌడీయిజం, ప్రజల భూములు దోచుకోవటం, కాంట్రాక్టుల్లో అవినీతి, అసలు ఒకటి కాదు. అయితే విసిగి బేజారెత్తిపోయిన ప్రజలు అంత పెద్ద మెజారిటీతో 164 సీట్లు ఇచ్చింది. ఒకటి అభివృద్ధి, రెండు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. తప్పు చేసిన వాడు మూల్యం చెల్లించుకోవాలి. ఈ తప్పు మళ్ళీ జరగకూడదు. ప్రభుత్వాలు ఇట్లాంటి అరాచకాలు చేయకూడదు. అడ్డగోలుగా ప్రాజెక్టులు ఇచ్చుకోవటం, వాళ్ళ బంధువర్గాలకి వాళ్ళ చుట్టాలకి చేసుకోవటం. ఒక్క బిల్లు బయటకు రాదండి. తాడేపల్లి కాదు, విశాఖపట్నంలో మీకు రిషికొండ ప్యాలెస్, అసలు ఆ బిల్డింగ్ కడుతుంటే దానికి సంబంధించింది అసలు ప్రజాధనం ఒక్కటి కూడా బయటకు రాలేదు. ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి. అవి కరెక్షన్ చేయటంలో నా అభిప్రాయంలో టీడీపీ విఫలం అవుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ అధికార యంత్రాంగం సరైన వాళ్ళని నియమించుకోవటంలో విఫలమయ్యారు డే వన్ నుంచి. కాబట్టి అది ఈ రోజు వాళ్ళ పాలనలో కనిపిస్తుంది. టీడీపీ క్యాడర్ ఈజ్ డిమోరలైజ్ టుడే. మీరు ఎవరిని అడిగినా చెప్తారు. పార్టీ పరంగా ఎన్నో కష్టాలు పడ్డారు చాలా మంది. అయితే వాళ్ళని కష్టాలు పెట్టిన అధికారులు కొందరిని పక్కన పెట్టారు, కానీ చాలా మంది ఇంకా అట్లే ఉన్నారు. కొంతమంది ఏకంగా సీఎం పేషీలోకి వెళ్ళిపోయారు. సీఎం సెక్రటరీగా ఉన్నాడు ఒక ఆయన. ఇట్లా చేసేసరికి దెర్ ఇస్ ఎ స్ప్లిట్ ఫీలింగ్. ఒక పక్కేమో సరే, ఒక ప్రభుత్వ యంత్రాంగం అభివృద్ధి పరంగా చంద్రబాబు నాయుడు గారు బాగానే చేస్తారు. పోలవరానికి కొంత ఫండ్స్ తీసుకురావటం, అమరావతిని రివైవ్ చేయటం, కేంద్ర ప్రభుత్వం మీద బలవంతం చేసి తన ఇన్ఫ్లుయెన్స్ వాడి ఫండ్స్ తీసుకురావటం, వనరులు తీసుకురావటం, వరల్డ్ బ్యాంక్ రావటం, వాళ్ళు సందర్శించడం అమరావతి, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇంకో పక్క తీవ్రమైన అసంతృప్తి ఎక్కడంటే 2019 నుంచి 24 వరకు అరాచకాలు చేస్తే, ఒకటి సిస్టమిక్ గా చట్టపరంగా ఎట్లాంటి మార్పులు తీసుకురావాలి, ఒకటి అరాచకాలు చేసిన వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకోవట్లేదు అనే భావన ప్రజల్లో గట్టిగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలు ఒకటి కాదు అసలు. మీకు వివేకానంద రెడ్డి గారి మర్డరు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలైనా ఎక్కడదక్కడే ఉంది, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. సిబిఐ కేసులు అట్లాగే ఉన్నాయి. మీరు ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీ సపోర్ట్ లేకుండా నిలబడని పరిస్థితుల్లో కూడా ఈరోజు వైసీపీ కానీ నాయకులు కానీ ఎవరిని ఏమి చేయలేకపోవడం అనేది టీడీపీ నాయకత్వాన్ని అశక్తులుగా, బలహీనులుగా చూపిస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మొన్న ఒక మాట అన్నారండి. ఏంటంటే, ఇప్పుడు ఈ విచారణలు, దర్యాప్తులు ఇవన్నీ మాట్లాడితే పెట్టుబడులు రావటం అది కష్టమవుతుందని ఒక మాట అన్నారు. ఇంకొకటి ఏంటంటే, జగన్ ని ఇండైరెక్ట్ గా మోడీ ప్రోత్సహిస్తున్నారు. ఆయన ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ ని, ఇంకో పక్కన చంద్రబాబు నాయుడిని, ఇద్దరిని కూడా అదుపులో పెట్టడానికి కూడా జగన్ ని వాడుకుంటున్నారు. అంటే ఆయన స్ట్రాటజిక్ గా ఇప్పుడు జగన్ మీద, జగన్ టీం మీద చర్యలు తీసుకుంటే ఈ 2 రకాల ఇబ్బందులు ఉంటాయేమో అని భయపడుతున్నట్టు కనిపిస్తుందండి. మీరేమంటారు? అవునండి. మీకు చైనా బాగా అభివృద్ధి చెందిన దేశం అయినా కూడా భారతీయులను అడగండి, ఎంతమంది వెళ్తున్నారు భారతీయులు చైనాకి? వి డోంట్ వాంట్. మాకు స్వేచ్ఛా స్వాతంత్రాలు కావాలి. మన దేశం చైనా కంటే, చైనా మన దేశం కంటే 5 అభివృద్ధి చెందినా కూడా చైనా పోవాలన్నారు, అమెరికా పోవాలనుకుంటారు, కానీ చైనా పోవాలన్నారు అనుకోరు. ఎందుకంటే ఒక నియంతృత్వ, నిరంకుశ వ్యవస్థ. మీరు ప్రభుత్వం వ్యతిరేకంగా నోరెత్తే జైల్లో వేస్తారు, మాయమైపోతారు మీరు. అంటే పెద్ద వాళ్ళు, జాక్మా లాంటి మాయమైపోయాడు చైనాలో. ఏది కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క విమర్శ చేసినందుకు. జాక్మా అంటే ఈజ్ లైక్ బిల్ గేట్స్ ఆఫ్ చైనా. మీరు ఇండియాలో అంబానీ, అదానీ, టాటాల టైపు జాక్మా అనే వ్యక్తి అదృశ్యం అయిపోయాడు రాత్రి. ఇప్పుడు 3-4 ఏళ్ళు అయిపోయింది, కనిపించట్లేదు ఇప్పటికి కూడా. అట్లాంటి దేశం. సో అభివృద్ధి చేయాలి, కానీ ఈ నిరంకుశ వ్యవస్థను ఎదుర్కోకపోతే ఎట్లా? ఇంకొకటి, రెండోది,
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీకు 24 సీట్లు వచ్చినప్పుడు మీకు శక్తి లేదు. ఎందుకు? మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మాకు శక్తి లేదన్నారు. ఇప్పుడు 164 సీట్లు వచ్చినా మాకు చేత కాదంటున్నారు. ఇంకెప్పుడు చేతనవుద్ది? ఇంకెందుకు అసలు మీరు? మీకు ఏం అంటే చేయాలి? అంటే ఏం మోడీ చేస్తే మీరు చేయగలరు? జాక్మాని ఎట్లా ఇప్పుడు అక్కడ ఉన్న చైనాలో ఉన్న ప్రభుత్వం కనుక ఎట్లా మాయం చేసిందో, ఇక్కడ అవసరమైతే ఇప్పుడు చంద్రబాబు తనని మోడీ అలా మాయం చేయగలరని భయపడుతున్నారంటారు. నేనేం అడుగుతున్నానంటే జగన్మోహన్ రెడ్డికి 150 సీట్లు మోడీకి అట్లాంటి చరిత్ర ఉంది. ఒక్క నిమిషం సింపుల్ క్వశ్చన్. జగన్మోహన్ రెడ్డికి 150 సీట్లు వస్తే అపారమైన శక్తివంతుడు. జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చినా కూడా అపారమైన శక్తివంతుడు అంటే ఎట్లా జనాలు? ఇంకేం చేయమంటారు మీరు? నాకు అర్థం కాదు. మీ రాజకీయ చతురత ఎక్కడుంది? మీరు చాణక్యులు అంటారు కదా రాజకీయంలో. మీ సపోర్ట్ మీద నిలబడింది కదా ప్రభుత్వం. మరి మీరేం చేయగలుగుతున్నారు అని అడుగుతున్నాను. అంటే ఏం చేస్తే ఇంకెంత ఇవ్వాలి? ఏం చేస్తే మీరు చేయగలరు? అంటే నేను అనేది ఏంటంటే ఏదో రాజకీయ కక్షతోటి మన ప్రత్యర్థుల్ని వాళ్ళకి మనుగడ లేకుండా చేయాలంటే అది దుర్మార్గం. ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండాలి. ఆపోజిట్ వాయిస్ కి స్పేస్ ఉండాలండి అపోజిషన్ కి. లేకపోతే ప్రజాస్వామ్యం. కానీ నేను అనేది ఏంటంటే అవతల వ్యక్తి క్రిమినల్. మర్డర్ కేసులో అతని మీద ప్రశ్నలు ఉన్నాయి. సిబిఐ ప్రశ్నించింది. ప్రపంచానికి తెలియక ముందు వివేకానంద రెడ్డి హత్య మీకు ఎట్లా తెలిసిందని వాళ్ళే చెప్పారు, మనం చెప్పలేదు. అతని అనుచరులే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అనుచరులే సిబిఐ పోయి అడిగితే మాకు పొద్దున 5ంటికి చెప్పాడండి అన్నారు. అరే 6:30 కానీ ప్రపంచానికి బయటికి రాలేదు వార్త. మర్డర్ గదిలోకి 6:30 కానీ పోలేదు. ఈయనకు తెలిసింది 5ంటికి. ఎట్లా తెలిసింది తెలియాలిగా. ఇప్పుడు వేల కోట్ల రూపాయల ఆధారాలతో సహా సిబిఐ కేసులు అటకెక్కున్నాయి. ఇప్పుడు 10 ఏళ్ళు దాటిపోయింది. సో నేను అనేది రాజకీయ కక్ష అనట్లేదు. కొన్ని దుర్మార్గాలు చేసినప్పుడు చట్టపరంగా వీళ్ళకి శిక్షలు పడకపోతే వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం సన్నగిల్లింది. అందుకే మీకు 164 సీట్లు వచ్చాయి. అది మర్చిపోదు. మీకు 164 సీట్లు వచ్చింది అందుకే. అది వదిలేసి నేను పోలవరం ఇస్తా, అమరావతి ఇస్తా అంటే సంతోషంగానే సరిపోదు. మా కడుపు నిండదు. అందుకనే ఈ రోజు టీడీపీ క్యాడర్ ఇస్ వెరీ అన్హ్యాపీ. అంటే ఇంకొక విషయం అండి మీ దృష్టికి తీసుకొస్తాను. నిన్న లేటరల్ ఎంట్రీ తీసుకొస్తాను అంటే దానికి వ్యతిరేకంగా చిరాగ్ పాస్వాన్, నితీష్ కుమార్ మాట్లాడారు. అంటే సరే అది నచ్చుతుందా నచ్చదా ఎవరి అభిప్రాయం దాని మీద వాళ్ళకు ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు ఏమి విషయం మీద తన ఒపీనియన్ చెప్పలేదు. అంటే ఏదైనా సరే మోడీకి ఆయన ఎదురు వెళ్ళటానికి భయపడుతున్నారు. ఈ భయం మనం కొంత గివ్ అండ్ టేక్ ఉండాలి కదా. ఇప్పుడు మొన్న ఎవరు వైసీపీ పార్టీలో ఎంపీ ఒకరు రక్షణ అడిగారు. ఎవరు రాయలసీమ ఎంపీ రక్షణ అడిగితే ఇవో అన్నారు. ఇవో అంటే మీరు యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు పెట్టండి మేము సమర్థించాం ఏదో అన్నాడు. అనగానే సిఆర్పిఎఫ్ రక్షణ ఇచ్చారు. మీకు తెలుసు ఎంపీ పేరు నాకు గుర్తు రావట్లేదు. మరి హోమ్ మినిస్టర్ అమిత్ షా he personally allowed CRPF protection to him. సో ఇచ్చుకోవటాలు ఉంటాయి రాజకీయాల్లో గులాంగిరి చేయం. మనం ఒకటి ఇస్తాం. ఇప్పుడు లాటరల్ ఎంట్రీ ఉందండి. మీరు పొలిటికల్లీ ప్రూడెంట్ అంటే రాజకీయంగా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఈ విషయంలో నేను మోడీ గారితో కాంప్రమైజ్ అవుతాను. కానీ నాకు ఇంకొక విషయంలో సాయం చేయాలి. దట్ ఈస్ హౌ పాలిటిక్స్ వర్క్. కొంత కాంప్రమైజ్ కాక తప్పదు. కానీ అసలు మీరు మిమ్మల్ని ఎన్నుకుందే వాడి నిరంకుశత్వాన్ని, చేసిన దుర్మార్గాల్ని, చట్టపరంగా చేసిన అరాచకాల్ని సరిదిద్దుతారని అది మర్చిపోయి పోలవరం తీసుకొస్తా, అమరావతి తీసుకొస్తా, శ్రీ సిటీలో బిజినెస్ సంతోషం, అసలు ఏమాత్రం అభ్యంతరం లేదు. కానీ దట్ ఈస్ నాట్ ఈవెన్ 50% ఆఫ్ వై పీపుల్ హ్యావ్ ఎలక్టెడ్ యూ. మిమ్మల్ని ఎన్నుకుంది 50% కూడా కాదు. దాంట్లో 5 ఏళ్లు జరిగిన అరాచకం మళ్ళీ జరగకూడదు. అరాచకం చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. అది మర్చిపోతే ఎట్లా? And that is why TDP is a completely demoralized party. వాళ్ళు పార్టీ క్యాడర్ మాట వినట్లేరు. ఎవరికైతే అధికారంలోకి వచ్చారు, పదవులు అనుభవిస్తున్నారు, దే ఆర్ హ్యావింగ్ అ గుడ్ టైం, బట్ పార్టీ క్యాడర్ ఇస్ డిమోరలైజ్డ్. అదే ఇప్పుడు ఆ 16 మంది ఐపీఎస్ ఆఫీసర్లను కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇంత డిలే చేయటం ఎందుకు? వాళ్ళకి ఏదో గోడ కుర్చీ వచ్చిన తెల్లారా ఫటాఫటా సస్పెన్షన్ చేశాడు, విఆర్ఎస్ ఇచ్చాడు, గందరగోళం చేశాడు ఏ కారణం లేకుండా. ఇప్పుడు ఇక్కడ తమాషాగా వాళ్ళకి ఏదో గోడ కుర్చీ వేసినట్టు మీరు వచ్చి డీజీపీ ఆఫీసులో కూర్చోండి, సంతకాలు పెట్టండి అంటే అది శిక్ష కాదు. చూసే వాళ్ళకి నౌతాలుగా ఉంది కదండి. ఎందుకంటే వాళ్ళు రూల్స్ ఎగ్జాక్ట్లీ. సి జనాలు పిచ్చోళ్ళు కాదు కదా. ఇప్పుడు వల్లభనేని వంశీ ఉన్నాడు, ఎక్కడున్నాడండి చెప్పరా?
ఏడి మొన్నదాకానే హడావుడి చేశారు, ఇదిగో వల్లభనేని వంశీని పట్టేసుకుంటున్నాం, అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడని. మళ్ళీ దానికి ఆయన బెయిల్ కి పోవడానికి అవకాశం కల్పించారు, ముందస్తు బెయిల్ కి పోవడానికి అవకాశం కల్పించినట్టే ఉంది కదా. అంటే ఎందుకని ఇంత బలహీనం అయిపోతున్నారు, ఎందుకని ఇంత బలహీనంగా ఉంది ఎమ్మెల్యేని? సారీ, చెవిరెడ్డి కుమారుడు కూడా అంతేగా. అవునండి, తీసుకొచ్చారు. మీకు చంద్రగిరిలో అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి మీద టీడీపీ ఏం పేరండి, చంద్రగిరి ఎమ్మెల్యే గారు పేరు టీడీపీ నాని గారి మీద జరిగిన దాడి ఫుటేజ్ చూస్తే మీకు ఒళ్ళు గగురు పొడుస్తుంది. అంత దొరికితే వేసేవాళ్ళండి ఆ రోజు. అదృష్టవశాత్తు ఆయన ఏం చేశారంటే కారులో డాష్ బోర్డ్ లో కెమెరాలు పెట్టాడు, అందుకనే దొరికింది ఆ ఫుటేజ్. అట్లాంటి వ్యక్తి, ఆ దాడి చేయించిన వ్యక్తిని మీరు నోటీస్ ఇచ్చి పంపిస్తారా? నోటీస్ ఇచ్చి వినండి ఒక నిమిషం, నోటీస్ ఇచ్చి పంపించడం ఒక ఎత్తు, హైకోర్టుకి వెళ్తే హైకోర్టు జడ్జి గారు ముక్కు మీద వేలేసుకున్నారు. ఏంటా మర్డర్ కేసులో ఎవడన్నా నోటీస్ ఇచ్చి పంపిస్తాడు, అరెస్ట్ చేయాలి కదా అని. ఎట్లా ఇచ్చారని వీళ్ళని నోటీస్ ఇచ్చి పంపించినప్పుడు ఆయన బెయిల్ ఎందుకు ఇయ్యాడు జడ్జి? ఎయిర్పోర్ట్ నుంచి హడావుడికి తీసుకొచ్చారు, అతన్ని కూడా ఎయిర్పోర్ట్ నుంచి హడావుడికి తీసుకొచ్చారు. నేను దేవినేని అవినాష్ ని కూడా ఎయిర్పోర్ట్ దగ్గర పోకుండా చేశారు. అంటే ఇదంతా చూడటానికి ఒక తమాషా వ్యవహారంలాగా అయిపోతుంది. ఎందుకంటే ఒక ఇంత సీనియారిటీ. ఎన్ని ఫైళ్లు తగలబెడతారు సార్, ఎన్ని ఫైళ్లు తగలబెడతారు చెప్పండి, ఎన్నిసార్లు? మీరు సరే 3 నెలలు అయింది, అసలు ఎవరిని ఎంతమందిని సస్పెండ్ చేశారు ఫైళ్లు తగలబెట్టినందుకు? మీరు అదే అసలు సిగ్గుచేటు కాదు ఫైల్ ఒకసారి అంటే అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ టీడీపీ ప్రభుత్వం చేతగాని చేయలేని ప్రభుత్వం అన్న భావన వచ్చిందిగా ప్రజల్లోకి అవతల వాడికి కూడా వచ్చింది. ఏకంగా ప్రవీణ్ ప్రకాష్ రాజీనామా ఎందుకు చేశాడు, భయపడిపోయాడు. ఇప్పుడు నా రాజీనామా వెనక్కి తీసుకుంటాను అంటే అర్థం ఏంటి, అరే వీళ్ళు ఏం చేయట్లేదే, అనవసరంగా చేశానే రాజీనామా అన్నట్లు. తొందరపడ్డాను అనుకున్నట్టున్నాడు, అనవసరంగా అదే అంటున్నాడు, అనవసరంగా తొందరపడ్డా అని. నేను రోజు హ్యాపీగా వెళ్ళి సంతకం పెట్టొస్తే అయిపోయేది, మంచి చాయ్ పానీ ఇస్తారు అక్కడ సెక్రటేరియట్ లో. ఆయన ఐఏఎస్ కాబట్టి మరి జిఐడికి పోయి సంతకం పెట్టొస్తే సరిపోయేది ఆయనకి. పాపం ఆయన చాలా బాధపడుతున్నాడు. ఆయన రాజీనామాను అత్యవసరంగా ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. ఆయనకు కూడా రోజు టీలు కాఫీలు జిఐడిలో ఇచ్చి మంచి రిలాక్సేషన్ ఇచ్చి పంపిస్తే ఓటర్లు అందరూ సంతోషిస్తారు. అంటే నేను 95 చంద్రబాబును అవుతాను అని ఆయన చెప్తున్నారు, కానీ ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు చాలా బలహీనంగా ఉంది అడ్మినిస్ట్రేషన్. మీరు చెప్పినట్టు కాగితాలు తగలబెట్టిన వాళ్ళ మీద ఫైల్స్ తగలబెట్టి. ఐ విల్ టెల్ యూ సంథింగ్ సత్యనారాయణ గారు, 95 చంద్రబాబు నాయుడు ఇస్ గ్రేట్, ఐఎమ్ ఫైన్. ఇప్పుడు కూడా 95 చంద్రబాబు నాయుడు రమ్మని నాకేం అభ్యంతరం లేదు, కానీ 95 లో జగన్మోహన్ రెడ్డి ఈ దుర్మార్గాలు లేవు సార్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. వీ వాంట్ 95 చంద్రబాబు నాయుడు, కానీ 95 చంద్రబాబు నాయుడుకి 164 సీట్లు రాలేదు. అది చేస్తాడని రాలేదు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. సి ఓటర్లకి దేర్ 2 ఆస్పెక్ట్స్ టు ఇట్. ఒకటేమో మొత్తం పరిపాలన వ్యవస్థని ధ్వంసం చేశాడు ఇతను. ఈ డిస్ట్రాయిడ్ బేసికలీ ది ఎంటైర్ గవర్నెన్స్ ని. అది సరే మరి సరి చేయండి, అభివృద్ధి తీసుకురండి. బట్ దెర్ ఇస్ అనదర్ పార్ట్ దే ఆర్ ఫెయిలింగ్, విచ్ ఇస్ వాట్ దే ఆర్ సీయింగ్. అందుకని ఆగ్రహంతో ఊగిపోతున్నారు అందరూ. 95 లో పాపం ఆయన మార్కెట్ రిఫార్మ్స్ తీసుకొచ్చాడు, ఈజ్ పోస్టర్ బాయ్ ఆఫ్ రిఫార్మ్స్. కదా కమ్యూనిస్టులు ఐడియాలజికల్ గా వార్ చేయటము, దాంతో ఆ వార్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ పోయి రాజశేఖర రెడ్డితో కలిశారు, ఎవరైతే రిఫార్మ్స్ తెచ్చారో వాళ్ళతో కలిశారు. అదే ఈయన ఆ తర్వాత అయితే ఈయన ఒక వీక్నెస్ అప్పుడు కూడా కనపడిందండి. ఆయన రాసిన మనసులో మాట పుస్తకంలో ఆయన నేను రిఫార్మ్ చేయడం తప్పు, నేను ఇవన్నీ ఇట్లా చేయకుండా ఉండాల్సిందే అనేది. అంటే ఆయనలో ఒక అంటే దృఢత్వం ఉన్నా అంతా ఉన్నా సరే అంతర్లీనంగా తెలియని ఒక పిరికితనం ఆయన్ని వెంటాడుతుందేమో అనిపిస్తుందండి ఇప్పుడు అప్పటి నుంచి చూస్తుంటే. ఎందుకంటే మన్మోహన్ సింగ్ ఉన్నాడు, మన్మోహన్ సింగ్ ఏం చెప్పాడు, రిఫార్మ్స్ ఆర్ ఇర్రివర్సబుల్ అని చెప్పాడు. ఆయన ఆ మాటకే కట్టుబడి ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఏంటంటే కాసేపు అటు కాసేపు ఇటు ఉండటం వల్ల ఈ బలహీనత బహుశా అంతర్లీనంగా వెంటాడటమే ఇప్పుడు దీనికి కారణమే అనిపిస్తుంది. సత్యనారాయణ గారు, ఐ విల్ టెల్ యూ సంథింగ్. ఐఎమ్ కన్విన్స్డ్ చంద్రబాబు నాయుడు ఈజ్ ప్రో మార్కెట్ రిఫార్మ్స్, ప్రో డెవలప్మెంట్, ప్రో ఇండస్ట్రీ, ప్రో బిజినెస్, ప్రో గ్రోత్. ప్రజలు తమ కాళ్ళ మీద తమ నిలబడాలి. అసలు దీంట్లో నాకు రెండో ఆలోచన లేదు. సో దీంట్లో మీతో కాస్త ఐఎమ్ డిసగ్రీయింగ్. హవెవర్ మనం ఉండేది ప్రజాస్వామ్యంలో సమస్య ఏంటంటే అవతల వాడు నేను ఉచితంగా పంచి పెడుతుంటా అంటుంటాడు.
మీరేమంటారు? లేదు మీరు అందరూ కష్టపడి పైకి రావడానికి నేను సరైన వాతావరణం కల్పిస్తాను, ఉపాధి కల్పిస్తాను అంటే ఉపాధి ఎప్పుడో వస్తుంది. మీకు అమ్మఒడి అదే. ఇవాళ పెడతా మీ చేతిలో 12,000. అవును. ఏమండి ఉపాధి నాకు ఇప్పుడు నా పిల్లలకి ఐటీలో ఉద్యోగం వచ్చిందండి హైదరాబాద్‌లో. ఉదాహరణకు చెప్తున్నాను. అంటే మా పిల్లలు అంతే ఉద్యోగం చేసే కదండి. వయసు కాకుండా వచ్చింది. నేనేమంటా మా వాడు బాగా చదివాడు పైకొచ్చాడంట. చంద్రబాబు నాయుడు ఇప్పించిండంట. యాక్చువల్లీ మేము యూఎస్ నుంచి వచ్చినప్పుడు మా ఆవిడకి ఇక్కడ మా ఇద్దరం ఐటీలో పనిచేసేవాళ్ళం. 10 ఏళ్ల అదేనండి. క్రితం. చంద్రబాబు నాయుడు ఐటీలో మాకు ఉద్యోగం ఇప్పించిండంటావా? లేదు మేము కష్టపడ్డాం, బాగా చదువుకున్నాం, కంపెనీ వాడు నన్ను గుర్తించాడు. చేతిలో మీకు అంతే. 12,000 పెట్టారనుకోండి అమ్మఒడి. అగో ఇచ్చాడుగా అదే. జగను. సో ఈ ప్రజాస్వామ్యంలో ఈ సమస్యలున్నాయి. 2 బ్యాలెన్స్ చేసుకోకపోతే ఎన్నికల్లో ఓడిపోతాం. సో ఐ కెన్ అదే. అండర్‌స్టాండ్. కానీ నువ్వు జగన్ కన్నా ఎక్కువ ఇస్తానటం తప్పు. అదే. నేనేంటంటే జగన్ నీకు 1000 ఇస్తాడు, నేను 2000 ఇస్తా అంటే నువ్వు ఇంకా నువ్వు మార్కెట్ సీఎం జగన్ ఏమి ఇస్తాడో అది ఇస్తానే మరి తప్పదు కదా! ఏం చేస్తాం? కానీ నేను ప్రగతి తీసుకొస్తాను, మౌలిక సదుపాయాలు కల్పిస్తాను అంతవరకు బానే ఉంది. బట్ వాట్ ఐ యామ్ సేయింగ్ ఈస్ ఈ రాజకీయ పరంగా ఎన్నికలు గెలవటానికి రాజకీయ నాయకుడు తప్పని పరిస్థితుల్లో కొంత కాంప్రమైజ్ అవ్వటం అసలు తప్పని పరిస్థితి. ఇవాళ రైట్ వింగ్ ప్రభుత్వం అండి బీజేపీ ప్రభుత్వం. బీజేపీ అవును. ప్రభుత్వాలు యూజువల్ సంక్షేమ పథకాలు చేయవు. కానీ చేస్తున్నాయిగా ఎంతో కొంత. రకరకాల అవును. ప్రధానమంత్రి పీఎం యోజన, ఇదని, అదని చేస్తూనే ఉన్నారు వీళ్ళు గూడా. ఒక్క పబ్లిక్ అవును. సెక్టర్ కంపెనీ ప్రైవేటైజ్ చేయలేదు. ఒక ఎయిర్ ఇండియా చేశారు. ఇంకో చిన్న చితక చేశారు గానీ 90% పబ్లిక్ సెక్టర్ కంపెనీలు అట్లే ఉన్నాయి. రైట్ వింగ్ ప్రభుత్వమే చేయాలి ప్రైవేటైజేషన్. కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. అదే. However, my complaint is their weakness is showing in tackling the opposition. అవును. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారండి. ఒక్క ఆధారం లేదు. అదే. జగన్ మీద ఇప్పుడు 1000 ఆధారాలు ఉన్నాయి. మరి మీరు ఎందుకని కేసు స్కిల్స్ కేసులో పెట్టట్లేదు ఉన్న అంటారు? మెయిన్ ప్రాబ్లమ్ జీరో ఎవిడెన్స్ కదండి. స్కిల్స్ కేసులో ఉన్న పెద్ద అవును. సమస్య సున్నా ఎవిడెన్స్. ఇతను మొత్తం ఒక ముఖ్యమంత్రిగా ఉండి తన పత్రికకే ఇచ్చుకుంటాడండి మొత్తం డబ్బులన్నీ. ముఖ్యమంత్రిగా ఉండి భారత సిమెంట్స్‌కి ఇచ్చుకుంటారా సిమెంట్ కాంట్రాక్ట్‌లన్నీ? షిరిడి సాయికి, మేఘాకి, ఆరోబిందోకి కాంట్రాక్ట్‌లు, భూములు, మైన్‌లు ఏంటిది? అంటే ఇప్పుడు మరి ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు మీరు ఇప్పుడు? అంటే ఆయన ఏ రకంగా ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? అంటే మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి మీద వెరీ సింపుల్ అండి. ఇప్పుడు ఆయన అభివృద్ధి పరంగా ఆయన చేసే పనులలో ఎవరికీ పెద్ద అభ్యంతరాలు ఉండవు. రెండవ దాంట్లో ఆయన మిస్ అయ్యేది ఏంటంటే నేను చెప్పింది దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. అది జరగాలి. ప్రభుత్వ యంత్రాంగాన్ని మీరు సమూలంగా యూ నీడ్ టు గెట్ రిడ్ ఆఫ్ వైసీపీ సింపథైజర్స్. ఇప్పుడు అజయ్ జైన్ అనే వ్యక్తి ఉన్నాడండి. చంద్రబాబు నాయుడు క్రిమినల్ అని జడ్జి ముందు వాంగ్మూలం ఇచ్చాడండి. 3 నెలలు అదే. అయిందండి ప్రభుత్వం. శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నాడు పవర్. కెన్ యూ అదే. బిలీవ్ ఇట్? చంద్రబాబు నాయుడిని నేను ఒకటే అడగదలుచుకున్నా. అంటే మరి చంద్రబాబు నాయుడు క్రిమినల్ అని ఒప్పుకున్నాడు కాబట్టి ఆయన తీయలేకపోతున్నాడా? అదేలెండి. మీరు చెప్పండి. ఈజ్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సెక్రటరీ. ఆ అదే. స్థాయి వ్యక్తి మీ ప్రభుత్వంలో నిన్ను క్రిమినల్ అన్నాడు. అవును. అనేది ఊరికే నోటి మాటగా రోడ్డు మీద వెళ్తూ ఎవరితో అన్నది కాదు. అరే టీవీ ఛానల్లో అన్నది కాదు. ఇట్లా సత్యనారాయణ గారితో ఇంకోరితో మాట్లాడుతూ అన్నది కాదు. జడ్జి ముందు అన్నాడు. అదేనండి. సో మీరు క్రిమినల్ అయ్యన్నా అయి ఉండాలి ఒప్పుకుంటున్నట్లు. ఇప్పుడు అతను అబద్ధం చెప్తే మరి అతను ఆ ఉద్యోగం చేయకూడదు. అవును. ఎందుకు చేస్తున్నాడు ఉద్యోగం? ఇంకొకటి మాలాంటి వాళ్ళందరం పిచ్చోళ్ళు అయ్యాం. ఈ అజయ్ జైన్ మీద అమరావతికి వెళ్ళి పోలీసులకు కట్టుదిట్టమైన రక్షణ మధ్యలో నుంచి వెళ్ళి చీఫ్ సెక్రటరీ కంప్లైంట్ ఇచ్చి వచ్చాను నేను వ్యక్తిగతంగా. అదేనండి. హైకోర్టులో కేసు వేసానండి ఈ వ్యక్తి మీద. ఇతను అధికారంలో చెలామణి అవుతూ అన్ని రాజభోగాలు అనుభవిస్తుంటే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మేము పిచ్చోళ్ళమై చేసామా? అదేనండి. కంటే కడుపు మంట ఎవరికైనా ఉంటుందా? ఏంటో అసలు ఎందుకు చేసాం ఇదంతా అని లాయర్ని పట్టుకొని ఆయన్ని బతిలాడుకొని అసలు మీకు హైకోర్టులో పిల్ అంటే మామూలు విషయం కాదుగా. అవునవునండి. లాయర్ గారికి 20-30 రోజులు పట్టింది డ్రాఫ్ట్ చేయడానికి. అదే మీకు వ్యక్తిగతంగా మీకు లేదంటే మీ పార్టీలో ఉండే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి సానుభూతి పరుల విషయం అది ఓకేనండి. అంటే ఇప్పుడు మనం వ్యవస్థకు వద్దాం. అంటే పబ్లిక్ లో అసలు ఇప్పుడు ఏం జరగాలి అని సార్ నేను అనేది ఈ వ్యవస్థలోనే వీళ్ళందరినీ ఇట్లానే పెట్టుకుంటే వాళ్ళు ఫైల్ తగల పెడుతున్నారు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇట్లాంటి వాళ్ళని మీరు సీఎం పేషీలో పెట్టుకుంటున్నారు. మీకు ఎవడు మనవాడో ఎవడు బయట వాడో తెలియకపోతే ఎట్లా? దట్ ఈస్ ద హోల్ పాయింట్. మీకు 16 ఉదాహరణలు 4 సార్లు ఫైల్ తగలబెట్టారు ఈ 3 నెలల్లో. సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఫైల్ తగలబెట్టారు. ఎవరికైనా భయం ఉందా? ఒక్కసారి అంటే అర్థం చేసుకుంటాం. ఎంతమందిని సస్పెండ్ చేశారు మీరు? ఏం చర్యలు తీసుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇట్లా చేస్తాడా? ధైర్యం చేస్తాడా ఫైల్ తగలబెట్టడానికి? నెక్స్ట్ ఏ శాఖలో తగలబెడతారనేది కూడా స్పెక్యులేషన్స్ వస్తున్నాయండి.
నెక్స్ట్ దేవాదాయ శాఖలో తగలబెడతారు. ఎందుకంటే అక్కడ మొత్తం ఎన్ఓసీలు చాలా ఇచ్చారు. ఐఎమ్ సేయింగ్ ఇట్స్ ఎ సిస్టమిక్ ప్రాబ్లం. అదే ఫ్రమ్ డే 1 వాళ్ళు అపాయింట్మెంట్స్ మొదలు పెట్టిన రోజే చెప్పాను, ఇది నూతన వైసీపీ ప్రభుత్వం. యూ కెన్ గో బ్యాక్ అండ్ చెక్. ఎందుకంటే ఐఎమ్ కంప్లీట్లీ ఎ ఫ్రీ మ్యాన్. నేను ఫస్ట్ మొదటి వారంలో నోటీస్ చేశాను, తేడా ఉందిరా బాబు ఏదో ఇది. నూతన వైసీపీ ప్రభుత్వం అంటే సంవత్సరం పాటు టీడీపీకి సపోర్టింగ్ గా పోరాటం చేసినాడు, ఇదేంటి ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇది నోటు దూల అన్నారు. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఐ కెన్ సీ. ఐ హ్యావ్ సీన్ దిస్ 3 months బిఫోర్ అదర్స్ హ్యావ్ సీన్. అదండి. ఇప్పుడు ఎవరెవరు అధికారులు చర్య తీసుకోవాలని మీరు ఏమైనా స్పెసిఫిక్ గా చెప్తారా? ఇమీడియట్ గా చర్య తీసుకోవాలి. ఎంతసేపు సార్ మీ పార్టీ, మీ క్యాడర్, మీ మనుషులు ఎంత అండి? ఓ చిన్న కమిటీని అపాయింట్మెంట్ చేయండి, ఒక కంపెనీ అపాయింట్మెంట్ చేయండి. ఏది నేనేమన్నాను, నూరెంబర్గ్ ట్రయల్స్ కండక్ట్ చేయాలి సార్. ఇప్పుడు 2వ ప్రపంచ యుద్ధం అయిపోయింది, ఎవరెవరిని శిక్షించాలి అంటే యూ హావ్ టు అపాయింట్ ఎ కమిటీ. మీ పార్టీ వాళ్ళని, మీ కష్టాలు పడ్డ వాళ్ళు తీసుకొచ్చి యూ డూ ఏ స్టడీ. ఎట్లా అపాయింట్ చేశారు మీరు సీఎం సెక్రటరీగా వైసీపీ మనిషిని? చీఫ్ సెక్రటరీగా అపాయింట్ చేస్తారా? అతనేమో టీటీడీ ఉత్తరాలు రాస్తుంటాడా వైసీపీ వాళ్ళకి దర్శనాలు ఇవ్వమని? సిగ్గుచేటు కాదు అది? నేను చెప్పాలా సార్ ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు మీకు తెలియదా? అయినా రోజు పేపర్లో గగ్గోలు పెడుతున్నాయిగా. అంటే అధికారులు సమర్థులైన వాళ్ళు దొరకపోవటం వల్ల పని చేస్తున్నారంటారా? ఐ డోంట్ నో సార్, ఐ డోంట్ నో. అధికారులు దొరకకపోవడం ఏంటో తెలీదు. ఐ డోంట్ నో. అంటే అందరినీ పక్కన పెడితే ఇప్పుడు ఇంతకు ముందు కొన్ని ఆఫీసుల్లో మీకు తెలిసిన అవతల చెప్పలేదా? వాడు చేయనప్పుడు వాడు చేసి మీరు చేయలేరా? ఓ పొద్దు సమాలు ఏవో సాకులు చెప్తా ఉంటారు, అంత పెద్ద అధికార యంత్రాంగం. దొరకకపోతే మీరు బయట వాళ్ళందరినీ మూలకు కూర్చోబెట్టండి, ఇండిపెండెంట్ గా తెచ్చుకొని అన్అఫిషియల్ పొజిషన్ పెట్టుకోండి. వాడు ఎంతమందిని పెట్టుకున్న డైరెక్టర్లు, ఈ రకరకాల పదవులు, అడ్వైజర్లు, అడ్వైజర్లు, 1000 రకాల మార్గాలు ఉన్నాయి ప్రభుత్వంలో మీరు సరిగ్గా పాలన చేయాలనుకుంటే. ఇట్లా చెప్తూ పోతే వీ కెన్ కీప్ ఆన్ గివింగ్ ఎక్స్క్యూజెస్ సార్. దెర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. పీపుల్ didn't give you 164 seats to give excuses. సాకులు చెప్పడానికి ఇవ్వలేదు మీకు 164 సీట్లు, పనులు చేస్తాను ఇచ్చారు. అదండి. ఇప్పుడు ఫర్దర్ గా ఇంకా పోనీ అమరావతి, ఇది పోలవరం విషయంలో ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్స్ వాటి మీద మీ కామెంట్ ఏంటండి? సరే, అడ్మినిస్ట్రేషన్ అద్భుతంగా చేస్తున్నారు. ఓకే, చిన్న చిన్న ఎక్కడ ఉంటాయి సార్, మనం అంత నేరో మైండెడ్ కాదు. నేను ముందు కూడా చెప్పాను, అభివృద్ధి పరంగా దట్ ఈస్ హిజ్ అబ్సెషన్. అయితే ఆయన అబ్సెషన్ ఉండేయండి. మరి లోకేష్ ఏం చేస్తున్నాడు? ఈ పని చేయమనండి. ఈయనేమన్నా నాకు టీడీపీ వాళ్ళు చెప్పింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మొత్తం అధికార యంత్రాంగం చంద్రబాబు నాయుడు గురించి ఈయన రెడ్ బుక్ పట్టుకొని అసలు ఈయన ప్రభుత్వంలోనే ఉండడు, కంప్లీట్ పార్టీ ప్రమోషన్, పార్టీ డెవలప్మెంట్, పార్టీని సరిచేయటం, సంస్కరించడం, ఇది జరిగిన తప్పులు సరిచేయటం అని. ఏది అమరావతి విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్, మొన్న శ్రీ సిటీకి వెళ్ళి అక్కడ మాట్లాడిన అంశాలు కానీ, దట్ ఈస్ వాట్ చంద్రబాబు నాయుడు ఈస్ గ్రేట్. హీ విల్ రిమైన్ ఇన్ హిస్టరీ సార్. 100 ఏళ్ల తర్వాత కూడా చంద్రబాబు నాయుడు అంటే ఒక చరిత్ర పుటల్లో, చరిత్ర పుస్తకాల్లో నిలిచిపోతాడు ఆ మనిషి. దాంట్లో అసలు 2 ఆలోచన లేదు. మీరు ఇటువైపు నుంచి ఇలా చెప్తున్నారు, అటు జగన్మోహన్ రెడ్డి ఏమో ఇప్పుడే మా వాళ్ళందరిని చంపేస్తున్నారు, లా అండ్ ఆర్డర్ దెబ్బతింది, ఇప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్పి బజార్ ఎక్కుతున్నాడు. మరి అవతల వైపు నుంచి చూస్తేనేమో ఏదో భయంకరంగా వీళ్ళు ఇప్పుడు వాళ్ళందరి మీద రెప్రెసివ్ గా చర్యలు తీసుకున్నట్టు అనిపిస్తుంది కదా. మరి మీరేం చేస్తున్నారు? ఇప్పుడు ఎన్నికలకు ముందు రోజు టీవీలు ఎక్కి అసలు మామూలు గొడవ చేసేవాళ్ళు కదా సార్. అందరి పేర్లు నాకు గుర్తులేవు. మా పట్టాభి గారు ఒకరు, మన ప్రస్తుత హోమ్ మినిస్టర్ గారు ఒకరు, జీవి రెడ్డి గారు, ఇంకో రెడ్డి గారు ఉన్నారు, ఆనం ఆ రెడ్డి గారు ఒకరు, ఇట్లా ఒక 7-8 జ్యోత్స్న గారు ఒకరు. అసలు మామూలు హల్చల్ చేసేవాళ్ళు కాదు, అవతల ఏమన్నా ఇట్లాంటి అభియోగాలు మోపితే. ఇప్పుడు ఏమైపోయారు అందరూ? ఇంత ప్రాపర్. మీరు 2019లో ఓడిపోయింది ఇందుకే కారణం, ఏది డిఎస్పీలు అంతా ఒక కులం వాళ్ళు అని రకరకాల అబద్ధాలు చెప్పి ఎవరు అడ్డుకునేవాళ్ళు లేడు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన 15 రోజులకే వెళ్ళి వీళ్ళు అక్కడ పెట్టారు, ఎక్కడ ఢిల్లీలో పెడితే మీరు ఎదుర్కోరా? అంతమంది ఎంపీలు ఉన్నారు, వీళ్ళు చెప్పేది అన్ని అబద్ధాలు, ఒక్క కేసు చూపించండి అని అడిగేవాళ్ళు లేరా? ఎవరు అడగారు? అసెంబ్లీలో మేము శ్వేతపత్రం అయిపోయింది, కొంపలు మునిగిపోయాయి. అప్పటికే ఢిల్లీలో అందరూ వచ్చారు, అఖిలేష్ యాదవ్ తో సహా అందరు చూశారు. వెస్ట్ బెంగాల్ లో జరుగుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ లో కూడా జరుగుతుంది అనుకో పోయారు. మీడియాలో కూడా ఫుల్ ఫ్రంట్ పేజ్ కవరేజ్ అన్ని వచ్చాయి, టీవీ ఛానల్ ఊకదంపుడుగా కొట్టాయి. సో అక్కడ చేయలేదు. మరి ఇక్కడ ఎదుర్కొన్నారా? ఇక్కడ లేదు.
అదే. దర్ ఇస్ అ ప్రాబ్లం. మొన్న ఒక టీవీ డిబేట్ లో లంకా దినకరన్ జీవి రెడ్డి ఏం చెప్తున్నారంటే శ్వేతపత్రాలు తయారు చేసేటప్పుడు ఆర్థిక శాఖ మీద అప్పులు ఎంత ఉన్నాయి అనే సమాచారం కూడా వాళ్ళు ఇవ్వట్లేదు, ఇవ్వకపోతే ఏం చేస్తామని వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు, చేతులు ఎత్తేసారు. అంటే ఇప్పుడు సమాచారం కూడా తీసుకోలేని పరిస్థితులు. అంతేకాకుండా ఇప్పుడు ఉన్న అధికారులు ఎమ్మెల్యేలని మంత్రుల్ని వాళ్ళకి వాళ్ళు ల్యూర్ చేస్తున్నారు. మీకు వాళ్ళకి చేసి పెట్టినట్టే మీకు కూడా పనులు చేసి పెడతాము, వాళ్ళకి సంపాదించి పెట్టినట్టే మీకు సంపాదించి పెడతాము. అంటే ఈ స్థాయిలో వైసీపీ ప్రభుత్వం ఈ స్థాయిలో అదే ఈ స్థాయిలో ఉందని వాళ్ళే ఇప్పుడు లంకా దినకరన్ మీరు చెప్పే జీవి రెడ్డి కన్ఫెస్ చేశారు. ఇప్పుడు ఏంటి మరి పరిస్థితి? మీరు వినుంటారు, మీరు కూడా వినుంటారు. వినలేదు కానీ బట్ నౌ దట్ యువర్ సేయింగ్ ఇట్స్ మరి మీ అంత క్లోజ్ గా నేను ఫాలో అవ్వను. మీరు ఇందాక అడిగితే జరిగిన యాక్సిడెంట్ ఇన్సిడెంట్ కూడా నాకు తెలియదు. అంటే ఇట్స్ మై ప్రొఫెషనల్ జర్నలిస్ట్ కాబట్టి తప్పదండి, అలాగపోతే ఇబ్బంది అవుతుంది. అదే వాళ్ళిద్దరూ ఒక డిబేట్ లో చెప్పారు అనమాట, చెప్పి ఇట్లా చేతులు ఎత్తేసారు. అది అంటే చెప్పడానికి చూడటానికి ఏమైతుందంటే ఇదంతా కూడా ఒక బలహీన ప్రభుత్వం, వీళ్ళు ట్యాకిల్ చేయలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డికి మళ్ళా తీసుకొచ్చి పళ్ళెంలో అప్పచెప్తారు. అంటే ఇప్పుడు ఎందుకంటే అతను మోడీని అడ్డం పెట్టుకునో ఇంకోటి చేసి వస్తాడు, లేదంటేనేమో కాంగ్రెస్ లోకి పోయినా వస్తాడు. అంటే ఈ పొలిటికల్ ఇదే కనపడుతుంది. అంటే పాలిటిక్స్ లో ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ లో మీరు చెప్పే మిగతా విషయాల్లో అన్నిట్లో చంద్రబాబు పై చేయి అయినా సరే, పొలిటికల్ గేమ్ ఆడటంలో మాత్రం జగన్ దే పై చేయి అన్న ఇంప్రెషన్ కలుగుతుంది. అసలు రెండో ఆలోచన లేదు కానీ మరి ఎప్పుడు మారుతా ఉంటున్నాను. అదే ఎప్పుడు మారుతాం. చంద్రబాబు నాయుడు గారికి ఈ వీక్నెస్ ఇప్పటి నుంచి లేదు సార్, మొదటి నుంచి ఉంది. ఇప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో 2 కళ్ళ సిద్ధాంతం దగ్గర నుంచి మొదలు పెట్టుకుని తెలంగాణలో ఆ తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయటం వరకు, ఓటుకు నోటు కేసు తర్వాత హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోవటం, ఇట్లాంటి ఈ మేడ్ సెవరల్ మిస్టేక్స్. సో నోబడీ ఈస్ పర్ఫెక్ట్ అండి. నేను పర్ఫెక్ట్ కాదు, మీరు పర్ఫెక్ట్ కాదు, బట్ వీ జడ్జ్ ఎ లీడర్ బేస్డ్ ఆన్ సెవరల్ థింగ్స్. ఒక్కటే చూడం కదా, రకరకాల అంశాల్లో రకరకాల కోణాల్లో చూసి వి చూస్. ఇవాళకి కూడా వైసీపీతో పోలిస్తే టీడీపీ పాలన 1000 రెట్లు మెరుగు. సో దెర్ ఇస్ నో క్వశ్చన్. రేపు మీరు ఎన్నిక పెట్టి ఎవరికి వేస్తా అంటే టీడీపీకే వేస్తా ఓటు. దెర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. బట్ వాట్ వీఆర్ సేయింగ్ ఇస్ ఇట్ క్యాన్ బి బెటర్. దీనికన్నా మెరుగ్గా, చాలా మెరుగ్గా చేయొచ్చు. గతంలో జరిగిన పొరపాట్లను చూసి కొంత నేర్చుకోవాలి కదా, గుణపాఠాలు నేర్చుకోవాలి, కొంత మార్పు రావాలి కదా. అదే ఫైనల్ గా కంక్లూడింగ్ స్టేట్మెంట్ ఏం చెప్తారండి మనం డిస్కషన్ క్లోజ్ చేసే ముందు? ఏం చేయాలి? పార్టీలో అంతర్గతంగా చాలా డిస్సాటిస్ఫాక్షన్ ఉంది ఈ రోజు. చంద్రబాబు గారు అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ తీసుకుపోవటానికి చేసే కృషిని అందరూ అభినందిస్తున్నారు. కానీ రాజకీయంగా తెలుగుదేశం పార్టీ చాలా తప్పులు చేస్తుంది. అధికార యంత్రాంగంలో కానీ ఇతర రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో కానీ దే ఆర్ మేకింగ్ బ్లండర్స్. ఇదే విధంగా కొనసాగుతాయి. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పేరు సింగిల్ టర్మ్ చీఫ్ మినిస్టర్. ఒకసారి గెలిస్తే మళ్ళీ రెండోసారి గెలవరు కదా. ఇంతవరకు గెలవలేదు ఆయన రెండో టర్మ్. ఆ ట్రెండ్ కొనసాగకుండా ఉండాలంటే కొంత రాజకీయంగా కూడా కొంత మనం వీ హ్యావ్ టు బి స్మార్ట్ అండ్ డీల్ విత్ ఆపోజిషన్. ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాలని సమర్థవంతంగా ఎదుర్కొని చట్టపరంగా, ఐఎమ్ నాట్ సేయింగ్ ఏదో ప్రతీకారం కాదు, చట్టపరంగా ఆయన మీద తీసుకోవాల్సిన చర్యలు తీసుకొని బీజేపీ మీద ఒత్తిడి తీసుకొచ్చి చేయించుకోకపోతే ఒకటి తెలుగుదేశం పార్టీకి ఉన్న క్రెడిబిలిటీ పోతుంది. దెన్ రాజకీయంగా కూడా 2029 ఇట్ విల్ బికమ్ వెరీ డిఫికల్ట్. ఫర్ రీఎలక్షన్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ చక్రవర్తి గారు. ఈ డిస్కషన్ బాగుంది మాకు విషయాలు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.